అందరికీ హాయ్ అండి. యూట్యూబ్ ఛానల్లో 300 వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయి. వీడియోస్ చూస్తున్న అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం కోసం మళ్ళీ నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరు చూడటము, అప్రిషియేట్ చేయటం నన్ను. అంటే నేను ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఇవన్నీ ఛానల్లో పెట్టాలి, చూసుకోవాలంటే నాకు అసలు గూగుల్లో స్పేస్ సరిపోక నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నా. అదేమి కమర్షియల్ అయితే కాదు, నా పర్సనల్గా యూజ్ చేసుకున్న ఆ ఛానల్ని. ఎట్లా రిసీవ్ చేసుకుంటారో, చూస్తారో చూడరో, కొన్ని వ్యూస్ వస్తే ఎవరికైనా అనిపిస్తుంది కదా ఎవరైనా చూస్తే బాగుండు అనేది. అలా అందరూ కూడా బంధువులు కానివ్వండి, స్నేహితులు, తర్వాత నైబర్స్ అందరూ నేను పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఓపెన్ చేసి చూడటము, నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నన్ను అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. నీ ఛానల్ వీడియోస్ చాలా బాగుంటున్నాయి జయంతి, అది ఇదని చెప్పేసి. అంతేకాకుండా కొద్దిమంది మోటివేట్ అయ్యారు. ఎలా అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, జీవితంలో మంచిగా ఇట్లా ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్మెంట్, సుఖము దుఃఖము ప్రతి వాళ్ళ లైఫ్లో ఉంటుంది. కానీ ఆ దుఃఖాన్ని అలా పక్కకు పెట్టేసుకుంటూ వెళ్ళుకుంటూ లైఫ్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఏందనేది నేను కొన్ని వీడియోస్లో నేను చెప్పడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. అయితే అవన్నీ చూసి మోటివేట్ అయిపోయి ఇలాగే ఎంజాయ్ చేయాలి జయంతి, మేము కూడా మంచి టూర్స్కి వెళ్ళాలి, ప్రతి మూమెంట్ని కూడా, ప్రతి చిన్న అకేషన్ని, ప్రతి చిన్న మూమెంట్ని కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి కొద్దిమంది నన్ను ఫాలో అవ్వడం అనేది నాకు ఇంకా హ్యాపీనెస్ని ఇచ్చింది. ఎందుకంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఇది బాగుందని అనడమే కాకుండా నీలాగా మేముంటే బాగుండు అని అనుకోవడం అనేది ఎంత హ్యాపీ అనిపిస్తుంది. నేను కూడా అంతే, నేను కూడా ఎవరిలో అన్నా ఏదన్నా నచ్చినప్పుడు, అది 10 మంది మెచ్చుకుంటారని అనుకున్నప్పుడు నేను దాన్ని ఫాలో అవ్వడానికి నేను ఇష్టపడుతూ ఉంటా. అలాగే అందరూ కొద్దిమంది నన్ను ఫాలో అవ్వడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. లైఫ్లో ఇప్పుడు మనకి ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి, యూట్యూబ్ ఛానల్స్ ఇట్లా వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిదీ కూడా వీడియోస్ తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం అనేది అందరు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు స్టేటస్ పెట్టుకుంటారు. నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, మన బంధువులలో, ఫ్రెండ్స్లలో కూడా ఉన్నారు. నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళి ప్రతి మూమెంట్ని కూడా షేర్ చేసుకుంటున్నా. ఇలా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా పర్సనల్ ఛానల్. షేర్ అని, సబ్స్క్రైబ్ అని నేను ఎప్పుడు చెప్పలేదు. అయినా కూడా అంటే ఇంకా ఈ మధ్య కాలంలో ఏంటి అని అంటే, ఏ వీడియో పెడితే చూద్దాము, ఇంకా ఏంటి వీడియో రాలేదు, ఒక 4-5 డేస్ అవుతుంది, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, వీడియో పోస్ట్ చేస్తావా అని అడగడము, అంటే ఉత్సాహంగా నేను ఏం పెడతాననేది అడగడం అనేది ఇంకా హ్యాపీనెస్ని ఇస్తుంది. అంటే మనం చేసే పనిని ఎంకరేజ్ చేస్తూ మేము చూస్తున్నాము బాగుంది అని అనడం వల్ల ఏమవుతుందని అంటే, నాకు ఒక అలాంటి ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది. నాకు కూడా ముందుకెళ్ళాలి, అవును కదా, ఇది పోస్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఇది చూపించుకుంటే బాగుంటుంది. ఏదైనా చూపించుకోవడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఒక నేనేనా? కాదు కదా, అందరికీ ఉంటుంది. మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా ఫర్నిచర్ కొనుక్కున్నప్పుడు కానీ, ఏదైనా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ, ఏదైనా మంచి శారీ కట్టుకున్నప్పుడు కానీ, ఏదైనా మంచి నగ వేసుకున్నప్పుడు కానీ అందరికీ చూపించాలని అనిపిస్తుంది. మా ఇంట్లో జరిగే ప్రతి అకేషన్ని కూడా నాకు కూడా చూపించాలి. దానివల్ల కొంచెం మోటివేషన్ అనేది ఇంకా హ్యాపీనెస్ అనిపించింది. నీలాగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి జయంతి అనేది, అది నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. మన గరికపాటి ప్రసంగం వింటూ ఉంటాం, ఫుల్గా కడుపు నిండా తినండి, కావాల్సినంత ఎంజాయ్ చేయండి, హ్యాపీగా 50 years బతికినా చాలు కదా చెప్తుంటాడు కదా. మీరందరూ ప్రవచనాలు వినేవాళ్లే కదా. అలా లైఫ్లో ఉన్నంతసేపు మనకు భగవంతుడు మనకు ఎంత వరకు మనకి లైఫ్ని ముందుకు తీసుకెళ్తాడో అంతవరకు కూడా హ్యాపీగా ఉండడము, సంతోషంగా గడపడం అనేది నేను నేర్చుకుంటూ ఉన్నాను. అది చూపిస్తూ ఉన్నాను. దానికి నా ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ చాలా ఉందండి. మా హస్బెండ్ కానీ, మా పాప కానీ ఎవరైనా ఏమైనా అనుకుంటారు, ఎవరేంటమ్మా అనుకునేది, ఎవరు ఎందుకు అనుకుంటారు, పోస్ట్ చేయి అని చెప్పి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయటము. ఇంకా ఈ మధ్య అయితే మా వారు, వీడియో తీయనా నువ్వు మాట్లాడతావా అదే అని చెప్పి తను కూడా ఇన్వాల్వ్ అయిపోయి నన్ను వీడియోస్ తీయడం. ఎందుకంటే మా పాపకు మ్యారేజ్ అయిపోయింది కదా, ఇప్పుడు నన్ను వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. తను వీడియోస్ తీయటము, తను ఎంకరేజ్ చేయడం అనేది నాకు ఇంకా మా హస్బెండ్ విషయంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏదైనా కూడా ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ లేనిది మనం ఏది చేయలేము. నేను మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. 300 వీడియోస్ అండి.
300 వీడియోస్లో ఫస్ట్ 100 వీడియో ఏమొచ్చింది అంటే మా పాప జాబ్ రావడం, అది ఫస్ట్ సైన్ చేయడము. 200 వీడియో, 200 వీడియో మా అల్లుడిని నేను పరిచయం చేసుకోవటం, ఎంగేజ్మెంట్ రోజు అందరికీ నేను చూపించటము. 300 వీడియో నిన్న నైటే మా వియంకురాలు రావటము, హోలీ ఆడుకోవడం అనేది మెమొరీస్ అనమాట. 100, 200, 300 చాలా హ్యాపీ అనిపించింది నాకు. అందరికీ కూడా, చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ఇలాగే చూడకున్నా పర్వాలేదు, చూడని వాళ్ళు చూడరు, చూసే వాళ్ళందరికీ మాత్రం స్పెషల్ థ్యాంక్స్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాగే నేను ఏమేం చేస్తూ ఉంటాను, ఏం చూస్తూ ఉంటాను, ఎక్కడికి వెళ్తూ ఉంటాను, ఏంటి అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. బాయ్ ఎవ్రీవన్, బాయ్.